కొమరంభీం ఆసిఫాబాద్ జిల్లాలో వివిధ వ్యాపార సంస్థల యజమానులు ధర్నా నిర్వహించారు. ఎంపీ ఎమ్మెల్యే ఎన్నికల నిర్వహణ బిల్లులను వెంటనే మంజూరు చేయాలని కోరుతున్నారు. తమకు రావాల్సిన 98 లక్షల బిల్లులను వెంటనే విడుదల చేయాలని డిమాండ్ చేశారు. బిల్లులు రాకపోవడంతో కుటుంబ పోషణ భారంగా మారిందని వాపోయారు. గత 15 నెలల నుండి అసెంబ్లీ మరియు పార్లమెంటుకు సంబంధించిన ఎలక్షన్లకు భోజన వసతి మరియు వీడియోగ్రాఫర్స్, వెహికల్స్, పెట్రోల్, డీజిల్, జిరాక్స్ సెంటర్లు, ఫ్లెక్స్ ప్రింటింగ్ అందరం మేము 4 డబ్బులు మిగులుతాయని మేము అందరూ ఇచ్చాము. మాకు ఇప్పటికీ ఇంకా అందరికి కలిసి మినిమము 98 లక్షల దాకా బకాయి ఉన్నాయి. ఇప్పటి వరకు రూపాయి డబ్బులు చెల్లించడం లేదు. ఎలాగైనా మాకు ఈ డబ్బులు ఇప్పించగలరు. ఎప్పుడు అన్ని డిస్టిక్లకు పేమెంట్లు అయిపోయాయి, కానీ ఆసిఫాబాద్ కొమరంభీం డిస్టిక్ మాత్రం పేమెంట్స్ రాలే అంటున్నారు. ఎప్పుడు కలెక్టర్ గారు కలిసిన వస్తాయి అక్కడికి వెళ్ళి రిలీజ్ అయితే డబ్బులు ఇచ్చేస్తామని అంటున్నారు. ఎప్పుడు కలిసినా కూడా రేపు వస్తాయి మాపస్తాయి అని చెప్తున్నారు. ఎలాంటి సమాధానం లేదు. అప్పట్లో ఎలక్షన్ కమిషనర్ గారు వచ్చినప్పుడు కూడా మేము అందరం విన్నవించుకున్నాము, సార్ మా డబ్బులు ఇప్పియండి, మేము అప్పుల బాధలో ఉన్నాము, కూరుకుపోయాము అందరం అని లెటర్ ఇచ్చాము. ఆయన కూడా తీసుకున్నారు. ఇప్పటి వరకు కూడా 15 రోజుల్లో రిలీజ్ చేస్తామని చెప్పారు. కలెక్టర్ గారు కూడా మాట ఇచ్చారు, కానీ ఇప్పటి వరకు మా డబ్బులు ఎలాంటిది ఇవ్వడం లేదు, రిలీజ్ కావడం లేదు, అక్కడికి వెళ్ళి అని చెప్తున్నారు. సమాధానం మా డబ్బులు మాకు ఎలాగైనా ఇప్పియాలి కంపల్సరీ. మేము చాలా ఊబిలో కూరుకుపోయి ఉన్నాము. మా యందు దయదలిచి కలెక్టర్ గారు మా యందు బిల్లులు ఇప్పియాలని కోరుకుంటున్నాం.